చెప్తే చాలామంది మంత్రులు తీన్మార్మలన్న గట్లే మాట్లాడుతాడు, ఆయనకి ఏమెరక అని చెప్పారన్నారు. నాకేమెరక కాదు, నేను చాలా ఇన్డెప్త్కు పోయిన దీంట్లో. ఈ వర్గాలకు బీసీలకు న్యాయం జరగాలంటే ఏమి చేయాలనే దాంట్లో 1952 దగ్గరికి కూడా పోయిన నేను. ఆ రోజు నుంచి ఏం జరిగింది, ఎక్కడికి వచ్చినాం, ఏం లెక్క మొత్తం అన్ని పరిశీలించి నేను సభకు వచ్చి మాట్లాడినా. ఉత్తగా మాట్లాడలే, అధికారులు రాసిచ్చే చిట్టీలు చదివే టైప్ కాదు నేను ఇన్డెప్త్గా పోయి మాట్లాడినా. కులగణనను కేవలం అప్పర్ క్యాస్ట్ జనసంఖ్యను పెంచుకోవడానికి వాడినరు, బీసీల కోసం కాదు అని చెప్పిన. కాగితాలు తలగబెట్టిన ఇక్కడ నేను కాగితాలు తలగబెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయించింది రేవంత్ రెడ్డి. మరి ఇవాళ నేను గాలబెట్టినా కదా, ఇప్పుడు నీకు జీవో కాగితాన్ని ఎడ తలగబెట్టమంటావు? జీవో నెంబర్ 9ని ఎడ తలగబెట్టమంటావు? నేను ఏదైతే చెప్పినో అదే జరిగింది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, ఇది కేవలం రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్తూనే ఉన్నా.